ఇయాల ఓ మోస్తారు అంచనాలతోని మధ్య విడుదల చేసిన సప్తసాగరాలు దాటి మంచి విజయం అయితే సాధించుకున్నది. తెలుగులో గిట్లా గదే మాదిరిగా విమర్శకుల చేతల గిట్లా ప్రశంసలు అందుకునేటట్టుగా మంచి విజయం అందుకున్నదనే చెప్పుకోవాలి. సినిమాలో నటించిన హీరోయిన్ రుక్మిణి వసంత్ గిట్లా చాలా మందికి తెలుగు ప్రజలకి దగ్గర అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఓయమ్మనే పిల్ల చూసుకుంటే చూడ సక్కంగా ముచ్చటగా ఉన్నది. మంచి చీర, కట్టు, బొట్టుతోని మస్తుగా నటించి మెప్పించింది అని మస్తుగా అభిమానులైతే తయారయ్యారు ఈ పిల్లకి. అయితే ఆ తర్వాత తెలుగులో గిట్లా పలు దర్శకులు ఈ పిల్లని నటింపజేయాలని ఆలోచించిర్రంట గాని గదెందుకో పనైతే జరగలేదు. గప్పట్ల అనుకున్న అనుదీప్ దర్శకత్వంలో రవితేజ సరసన గీమని అనుకున్నారు కానీ సినిమా ఎందుకో ముందుకు పోలేదంట. ఒకవేళ ముందుకు పోయి ఉంటే గినక గీవే కనిపించేది. గది జరగలేదు గినక మొదటి సినిమాతోనే ఆగిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు తాజాగా మరో మంచి వార్త అయితే బయటపడ్డదంట. గది ఏందనంటే మస్తుగా హుషారుగా ఉన్న తెలుగుల రామ్ సరసన గీ అమ్మడు జతగట్టేందుకు సిద్ధమైందంట. గిట్లా మహేష్ బాబు దర్శకత్వంలో ఒక మంచి వినోదాత్మకమైన సినిమాతోని వీళ్ళిద్దరు కలిసి రాబోతున్నారంట. మహేష్ బాబు అంటే మన నటుడు మహేష్ బాబు అనుకునేటోళ్ళు మీరు పొడవన్నట్టే. ఆ మహేష్ బాబు కాదు, గదేనండి మిస్టర్ పోలి శెట్టి సినిమా తీసిన మహేష్ బాబు దర్శకుడు అన్నమాట. ఇప్పుడు మహేష్ బాబు అనేది పక్కకు పెడితే గిట్లా గీ సినిమాతోని ఎవరైతే రామో లాస్ట్ వచ్చిన సినిమాతోని చాలా షాక్లో ఉండి మౌనంగా అయిపోయిండు. ఇప్పుడు గీ సినిమాతోని మళ్ళా తిరిగి రావాలని సినిమా కోసం సిద్ధమవుతున్నాడంట. గీసారి ఎటువంటి అవసరం లేని మాస్ జోలికి పోకుండా మంచి వినోదాత్మకమైన సినిమాకు పెద్దపీట వేసుకుంటా ఇప్పుడు మహేష్ బాబు చేసే దర్శకత్వంలా కథ నచ్చడంతో పచ్చ జెండా ఊపిండంట. చూసిరు కదా. ఈ సినిమాకు గాను మన మైత్రి మూవీ సంస్థ ఉన్నది చూడురి, గది పెద్ద మొత్తంలోనే పైసలు ఖర్చు పెట్టబోతున్నదని సమాచారం అయితే వినబడుతున్నది. ఒక అందుకు ఇప్పుడు రుక్మిణి చేతుల మరో 4 సినిమాలు అయితే ఉన్నాయంట. ఇట్లా ఒకటేమో మన పెద్ద నటుడైన ఈజే సేతుపతి సార్ సరసన ఉన్నదంట. ఇంకోటేమో శివరాజ్ కుమార్ సరసన, మరొకటి శివ కార్తికేయన్ అనే నటుడితోని జతగట్టి నటిస్తున్నదంట. ఇంకోటి గిట్లా కేజీఎఫ్ నిర్మాతలతోని పెద్ద సినిమానే ఉన్నదంట. చూసిరుగా లైన్గా సినిమాలు అయితే ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం ఇప్పటి వరకు అడుగులైతే వాడలేదు. మళ్ళా ఒకవేళ గీ సినిమా గిట్లా ఓకే అయ్యి గీ అమ్మడు రామ్తో జత కడితే గిట్లా ఇది మంచి అవకాశం కొట్టేసిందని చెప్పుకోవచ్చు. కానీ అమ్మడు గ్లామర్ షో చేసేటందుకు సిద్ధంగా లేదంట. ఆ రకంగా చూసుకుంటే గినక మన హీరోయిన్లల్లా అనుపమ పరమేశ్వరను, సాయి పల్లవి లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నదని అర్థమైతేనే ఉన్నది. ఒక్క సినిమా ఇట్టు వాడాలే కానీ అమ్మడు ఎటువంటి అందాల ఆరబోత అనేది లేకుండానే మంచిగా కెరియరు కూసోని సక్కల ముక్కలంగా సెటిల్ చేసుకున్నట్లే అనేటట్టుగా అందరి మాట అయితే వినబడుతున్నది. గీ అమ్మడు నిజంగానే తెలుగులో అడుగు పెడితే తెలుగులో మంచి అవకాశాలు అందుకోవడం ఖాయమని మీకెంతవరకు అనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగట్టుంటే అది కూడా నొక్కుని మళ్ళొస్తా.